గుడ్ మార్నింగ్ రా సుపుత్ర. ఎలా ఉంది ప్రోగ్రెస్? గిరిజకి నెల తప్పింది. వెరీ గుడ్ రా, కంగ్రాచులేషన్స్. ఏం వెరీ గుడ్? పాపం గిరిజ ఏడుస్తోంది. ఎందుకు? ఎందుకేమిటి? పెళ్లి కాకుండా ఆడపిల్ల కడుపుస్తే ఎంత అవమానం. ఓహో అదా. అయితే పెళ్లి ఏర్పాట్లు చేయించేయమంటావా? మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఓ వాడు బాబు చేత ఒప్పించేస్తాను. నాకు 2 రోజులు టైం ఇవ్వరా? అసలే అడ్వర్టైజ్మెంట్లు నాకు కనపడడం ఏమిటండి? నేను అడ్వర్టైజ్మెంట్లే చదువుతాను బాబు గారు, వార్తలు చదవను. నేను వార్తలు తప్ప అడ్వర్టైజ్మెంట్ అసలే చూడను. అక్కడ దెబ్బతిన్నా. అది అక్కడ తిన్నాను. కానీ బాబు గారు, నిజంగా కుర్రాడు నాకు కనిపిస్తే ఆ 25 లక్షల రూపాయలకి ఆశపడి నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాను. చెప్పగా నాకే ఒక కూతురుంటే ఆ కూతుర్ని ఆ అబ్బాయి కట్టబెట్టి ఆ కోట్లన్నీ మొత్తం నేనే కొట్టేస్తాను. అమ్మ బావగారు, బాబు ఆనందంగా ఉన్నావా? ఓ నాన్నగారికి సంతానం ఎంతమంది అయ్యా? నేనొక్కడేనండి, ఏకైక పుత్రుణ్ణి. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఉంటుందండి 1, 2, 7 కోట్లు వేసుకోండి. బ్రహ్మాండం, సంతృప్తికరంగా ఉంది. అవును, నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి, వస్తాను. ఎక్కడికి? మా ఫాదర్ దగ్గరికి, అమెరికాకి. అమెరికా లేడు ఫాదరు. అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడా? ఆస్ట్రేలియా కూడా లేడు, హాంకాంగ్ లో ఉన్నారు. అయితే అక్కడికే పోతాను. అయ్యో, హాంకాంగ్ అంటే దిగమరు అనుకున్నావా, కొంచెం అనుకున్నావా? అయ్యో ఎక్కడ ఉంది? చూడైనా ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతానంటే నాకే ఎంతో ఇదిగా ఉంది. నాకే అన్నమాట ఏమిటి? చూడు అమ్మాయికి ఎంత ఇదిగా ఉందో. నాకు కూడా ఇంత ఇదిగా ఉందండి. కానీ ఇండియాలో ఉండేందుకు నా పాస్పోర్ట్ టైం అయిపోయింది. ఏం చెయ్యను? నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవయ్యా. 7 కోట్లు ఉన్నాయి, చేస్తావా? అలాగే. మాట తప్ప కదా? తప్పను, మీ మీద ఒట్టు. చెయ్యి, అలాగే వచ్చు. చెప్పండి, ఏం చేయమంటారు? మా అమ్మాయిని పెళ్లి చేసుకో. చింతే కదా. అలాగే, కానీ ఒక కండిషన్. పెళ్ళవగానే మాతో మీరు అమెరికా రావాలి. నేనా? ఓడ మీద తీసుకెళ్తాను. ఓడ మీద? ట్రైన్ కదా? కాదు. అప్పుడు ఇష్టం. పెళ్లి కానీ లోకానికి బాగుండదు. పెద్దబాబు చూసావా? ఏమిటి మావయ్య, ఏమిటిది? మీ తమ్ముడు కొట్టాడు. మా తమ్ముడు కొట్టాడా? నువ్వేమన్నావా? నేనేం అనలేదు, ఊరికి అలా పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడు. నువ్వు పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడా? రావాడంతూ తెలుస్తాను. నేను చెప్పింది గుర్తుందిగా? ఎవరేం చేసినా సరే ఊరుకోవద్దు, జాగ్రత్త. ఆగో, ఏమిటి? ఫైట్. దెబ్బ ఎవరు కొట్టారు? నేనే కొట్టాను. ఎందుకు కొట్టావు? కొట్టాలనుకున్నాను, కొట్టాను. అసలు నేనెవరో తెలుసా? నీ వెనకబడి ఉన్నాడుగా నీ మేనేజరు. తెలుసా? నా మేనేజర్ నువ్వైతే ఎలా కొట్టావు, నీ మేనేజర్ ని కూడా నేను ఎలా కొడతాను? కొట్టు చూస్తాను. కొడతాను. కొట్టమంటా? అమ్మో, చూస్తావేరా? పట్టుకో. అన్నయ్య, అమ్మవాళ్ళు ఎంత పిలిచినా భోజనాలకు రావట్లేదట. నాకు తెలుసు, మీ వదిన చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళన్నయ్య వాళ్ళ సత్రంలో? కొన్నాళ్ళు అందరం ఊపిరి పట్టాలి, తప్పదు. కానివ్వండి. చంద్రబాబు, మనకి వచ్చే నెల పంచాయతీ ఎలక్షన్లు అంట, పేపర్లో వేశారు. తెలుసంటే కాదు, నువ్వు నిలబడాలి, గెలవాలి. చూద్దాం అంటే కాదయ్యా, ఇది పట్టుదల వ్యవహారం. నువ్వు సరే అనాలి. సరే, అలాగే. వచ్చేనాడు పంచాయతీ ఎలక్షన్లు. తెలుసులేవయ్యా? తెలుసులే కాదు, నువ్వు నిలబడాలి. చూద్దాం కాదు, మీ తమ్ముడు నీ మీద పోటీ చేయబోతున్నాడు. ఏడిశాడు. ఏమిటి? నన్ను ఏడిశాడు అన్నాడా? అవును బాబు, ఇది ఒక విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా తెలిసింది. రుజువాడగొద్దు, ఎందుకంటే ఆ పెద్ద మనిషి చిక్కుల్లో పడిపోతాడు. సరే పద, ఎందుకన్నాడో తేలుద్దాం. నన్ను ఏడిశాడు అని అన్నావా? అన్నాను. ఎందుకన్నావు? నా ఇష్టం. ఏమిటయ్యా ఇది? నా ఇష్టం అంటాడేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. అంతేనాయా, ఆయన ఇష్టం అంటాడు. కావాలంటే నువ్వు కూడా ఏడ్చాడు అన్నాను. ఏడిసావు. కరెక్ట్. ఇప్పుడు ఏడిసావు అన్నాడు. నన్నంటే ఊరుకుంటానేమిటి? చచ్చు సన్నాసివి కాబట్టే నిన్నే అన్నాడు. అసలు ఏమన్నాడు తెలుసా? ఏడిచావు అని. ప్రసాద్ బాబు గారు, గిరిజమ్మ గారు, మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా. నువ్వెందుకో ఏడవటం? అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి చేతులతో పెంచానండి. ఓహో, అదే ఆ సెంటిమెంట్. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు కూడా వస్తావు నాతో? అవును బాబు. రావటానికి ఏముంది కానీ మరి
అమెరికాకి రైలు ఛార్జీలు ఉన్నాయా నీ దగ్గర? ఎంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? 10 రూపాయలు ఉన్నాయండి. ఇచ్చేయి. మరి జట్కా ఛార్జీలు? జట్కా ఛార్జీలా? అదెంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 5 ఉన్నాయండి. ఇచ్చేయి. మరి రిక్షా ఛార్జీలు? రిక్షా కూడానండి? అదెంత వద్దండి? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 2 ఉన్నట్టుగా ఉన్నాయండి. ఇచ్చేయి. ఇంకెంత ఉంది నీ దగ్గర? ఇంకేం లేదు బాబు, ఖాళీ. అయితే బాబా బాబు, ప్రయాణం ఎప్పుడు బాబు? ఎల్లుండి అర్ధరాత్రి కోడి కూసినప్పుడు. ఇదిగో నిన్ను నాతో అమెరికాకి తీసుకెడితే మీ అయ్యగారు ఏడుస్తాడు. అందుకని నువ్వు నాకంటే ముందరే ఇంట్లోంచి వెళ్ళిపోయి గోదావరి చివర కోటి పిల్లి రేవు అని ఉంటుంది, అక్కడ ఉండు. నేను అమెరికా వెళ్తేప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను. ఇదిగో ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉండు. మీరు వచ్చిందాక అక్కడే ఉంటావు బాబు. ఓకే. అలా బాబు, ఓం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. మామగారు నా పిచ్చి కుదిర్చారు, పెళ్లి కూడా చేశారు. మేమిద్దరం పార్వతీ పరమేశ్వరులా చిరకాలం వర్ధిల్లాలని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఏమిటి బావగారు, ఏమిటిది పెళ్ళా? ఎవరి పెళ్లి? అమ్మాయిది. సంతోషం. ఏమిటిది కుర్రాడు తప్పిపోయిన అమెరికా కుర్రాడులా ఉన్నాడు? అమెరికా కుర్రాడే, అల్లుడు. పిచ్చి కూడా కుదిరింది. మీకు దొరికాడా? ఏమిటిది, ఒక్క మాట మాత్రంగానైనా నాతో చెప్పారు కాదు? అదంతా సస్పెన్స్. సస్పెన్సా? కానీ చాలా దారుణం బావగారు. నాకు రావాల్సిన 25 లక్షల రూపాయలు మీరే కొట్టేశారు. ఎదటి వాళ్ళ అదృష్టానికి అలా ఆడవకూడదు. ఎవళ్ళ రాత్రం ఎవరు మార్చగలరు? ఏమిటి సోమలింగం గారు, మీరు ఎక్కడికి వచ్చినా మేము మీకోసం ఊరంతా వెతికి వెతికి ఇక్కడికి వచ్చినాం. మీ అబ్బాయి పెళ్లి మాతో మాట మాత్రం చెప్పలేదేమండి? అతను వీళ్ళ అబ్బాయి కాదు, మా అల్లుడు. అరే, ఈ తండ్రి కొడుకులు మాకు 6 సంవత్సరాల నుంచి తెలుసునండి. ఈయన మీ కొడుకు అంటాడేమిటి? మతేమన్నా పోయిందా? ఆయనకేం మతిపోలేదు, మీకే మతిపోయింది. వాడు నా సుపుత్రుడు. అవును మామగారు, ఆయన మా నాన్న. అవును నాన్న, ఆయన గారు మా మామగారు. రామలింగం, నన్ను మోసం చేసావు. అవును, మోసం చేశాను. ఇప్పుడు ఏమిటి? ఇతను అమెరికా కుర్రాడని అబద్ధాలు ఆడావు. అవును, అబద్ధం ఆడాను. ఇప్పుడు ఏమిటి? ఇది ద్రోహం, దగా, మోసం. ఇదిగో రామలింగం, ఇతరుల అదృష్టాన్ని చూసి మనం ఏడవకూడదు. ఎవరి రాతను ఎవరు మార్చగలరు? పైగా 6 మాసాల్లో మన ఇద్దరం తాతలం కాబోతున్నాం. ఎందుకు ఈ అల్లరి? ఏమిటా నువ్వు మాట్లాడేది? 6 మాసాలకే పిల్లలు పుడతారా? అవును, 9 మాసాలకే పుడతారు. కానీ ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 3వ నెల. ఇంకా 6. ఇదిగో బావగారు, ఈ ఎలక్షన్ దెబ్బతో అన్నదమ్ములిద్దరినీ శుభ్రంగా క్షవరం చేసేసి దివాళా తీయించేసి గాడిదల మీద ఊరేగిద్దాం. తాత, నీ కోరిక నెరవేరింది. తమ్ముడు తమ్ముడు, దొంగలు సంసారాన్ని కూరదోసే దొంగలు పట్టుకోండి. పట్టుకోండి.